ఫ్యామిలీ మోజీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. స్కూల్ బ్యాగ్లు బరువు ఎక్కిపోయినాయిరా. ఇదే బరువు బస్తాలు లెక్కన మోస్తుంటే రోజుకి 500 సంపాదించుకోండి. నిజమేరా, గాడిదలేనయం 4 కాళ్ళతో మోస్తాయి, మనం మరీ అడ్డగాడిదల 2 కాళ్ళతో మోస్తున్నాం. గాడిదంటే ఓకే, అడ్డగాడిదంటే ఏంట్రా సీను? ఒక గాడిద మాట్లాడుతుంటే ఇంకో గాడిద అడ్డంగా దూరడాన్నే అడ్డగాడిద అంటారు. అంటే నువ్వే. నన్ను గాడిదంటావారా నువ్వు? నేను అనలేదురా, ఆడితో చెప్పానంతే. ఆడితో చెప్తే నన్ను అన్నట్లే కదా. ఆడు గడ్డి తింటే నువ్వు తిన్నట్లేనంటరా. ఏదైనా చిన్నదంటే చాలు బావురు కప్పలో బెక్కబెక్కమంటూనే ఉంటారు. అసలు మీరు నా ఫ్రెండ్స్ ఏనేట్రా? అలాగంటావేంట్రా చేంటి? ఇలా లాగి మాట్లాడామనుకో లాక్కెళ్ళిపోగలడు ఎవడో ఒకడు. ఏదో రబ్బర్ మింగేసినట్టు అలా సాగిపోతుంటాడు ఈడు. అసలు ఫ్రెండ్స్ అంటే ఎలాగుండాలి? 2 దంతాల మధ్య ఏనుగు తొండంగా ఉండాలి, 2 తొండల మధ్య తోకలా ఉంటారు మీరు. ఫ్రెండ్షిప్ అంటేనే ఒక వైబ్ ఉండాలి. పీవీసీ పైపుల్లా గొట్టాలు వేసుకొని చూస్తుంటే సరిపోదు. రే చాలు ఎక్కువైంది ఇప్పటికే. సందు దొరికితే సంఖలోకి ఎక్కిపోవడానికి సన్నాహాలు చేస్తుంటాడు వీడు. మళ్ళీ మనకు చెప్తున్నాడు. మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నారా? నీ ఉపయోగాలు ఆసనాలు నువ్వే వేసుకో. పదే వెళ్దాం. అవునరా సీను, రేపు సండే కదా, ఏం చేద్దాం? సండేలో వచ్చేది మనం వెయిట్ చేయకూడదని. ఆ రోజు వెయిట్ చేస్తాం రా, తిని తొంగడమే. నువ్వు తొంగో, మేము గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాం. ఏంటి క్రికెటా? మన దగ్గర కొట్టడానికి బ్యాటు, వేయడానికి బాల్, ఆడడానికి టీము లేదు కదరా. మన దగ్గర లేవనే, అన్ని ఉన్న టీంలో జాయిన్ అవుతున్నాం. వాళ్ళ దగ్గర 2 తగ్గారంట. రేపు నేను కొండగాడు వెళ్ళి ఆటలో జాయిన్ అయిపోతున్నాం. నువ్వు ఇంట్లోనే తిని తొంగో, సాయంత్రం వచ్చి స్కోర్ చెప్తాం. నేను కూడా చాడతారా సీను? ఇందాకేదో అన్నావు, తొడల మధ్య తోక అన్నాడు రా సీను. ఇక పిసికేస్తాను. చాడీలు చెప్పడానికి పుట్టిన చీడ పురుగురా నువ్వు. గమ్మునుండు. సర్లే, రేపు పొద్దున 10 గంటలకు రెడీగా ఉండు. మర్చిపోకుండా వైట్ టీషర్ట్ లోనే రావాలి, గుర్తెట్టుకో. ముడతలున్న ఈ టీషర్ట్ ని మంచంకి పెడదాం. పొద్దున గల్లా మడతలు పోతే మిడతలు ఎగురుకుంటే గ్రౌండ్కి వెళ్ళిపోవచ్చు. The next day. ఏరా, తెల్లాళ్ళు నిద్రపోవడమేనా, లేచేదేమన్నా ఉందా? అబ్బా ఆదివారమేగా, లేచి ఏడ్చాలి ఇప్పుడు, పడుకోనివ్వండి. ఏమేవ్ ఈరోజు ఇడి తిండెట్టకు, ఆదివారమేగా, పస్తుండని. ఏంటి మీ బాధ? లేచి పనికొచ్చే పని చూడు. అమ్మా పనికొచ్చే పనంట ఎక్కడున్నది? అబ్బా ఇందుకేరా నిన్ను కొట్టేది. అందరూ ఎడం పక్క లేచి తన్నులు తింటారు, నువ్వు ఎడ్డం తిడ్డం లేకుండా తన్నులు తినడానికే లేస్తావు. పసిపిల్లలని కూడా చూడకుండా పొద్దున్నే లేపు మరీ కొడతారా? తన్నలేదు, సంతోషించు. అయినా నువ్వు పిల్లోడివి కాదురా, పిల్లగాడిది. నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు స్నానం చేసి పుస్తకాలు తీయు. ఏమేవ్, నేను బయటికి వెళ్తున్నా. సరేనండి. ఇదే కరెక్ట్ టైం. నేను తిరిగి వచ్చే లోపల స్నానం చేసి గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. నా చొక్కా ఏది? రాత్రి ఇక్కడ ఈ బెడ్ కింద కదా ఎట్టాను, ఈ లోపు ఎటు వెళ్ళిపోయింది? ఎవరైనా తిరిగి లోపల ఎట్టేశారేమో. గ్రౌండ్కి వెళ్ళడానికి అరగంట టైం ఉంది. అమ్మా అమ్మా, ఏంట్రా? నా టీషర్ట్ చూసావేటే? చూసారా? ఎక్కడా? నువ్వు వేసుకుని ఉన్నావు కదా. టైం లేక నేను ఏడుస్తుంటే దీని టైమింగ్ ఒకటి. ఇది కాదే, వైట్ టీషర్ట్ బెడ్ కింద ఎట్టాను, నువ్వు కానీ తీసావా? తీసారా? అవునా, ఎక్కడెట్టావు? ఇప్పుడే ఉతికి ఆరేసారా? అక్కడే ఆరేసాను చూడు. దీన్ని ఎందుకు ఉతికావే? అసలు వేసుకునే లేదు నేను. ఉతికి చాలా రోజులు అయిపోయిందని ఉతికారా? అలా కూడా ఉతుకుతారేటే? ఉన్న ఒక వైట్ టీషర్ట్ ని ఈ రోజే ఉతకాలేటే నువ్వు? ఇప్పుడు ఏమైందిరా? చెప్పకుండా నీ పప్పు డబ్బాలో చేస్తే తెలుస్తుందే. అడగకుండా ఉతకడానికి బట్టలు వేస్తే ఆ బాధ ఎలాగుంటుందో. ఏడ్ చేసావో తెలియదు నాకు. అర్జెంట్ గా ఆరిపోవాలి ఇది. ఇప్పుడే డిటర్జెంట్ ఎట్టి ఉతికాను. అర్జెంట్ అంటే కుదరదు. పైగా ఈరోజు ఎండ కూడా లేదు. ఎండ లేనప్పుడు ఎందుకు ఉతికావే మరి? ఇప్పుడు ఉతికితే సాయంత్రం లోపల ఆరిపోతాయిరా, అందుకే వేసాను. గొప్ప పని చేసావులే. చంటి, రే చంటి, ఏంటి? ఈ ఉంగరం తీసుకెళ్లి లోపలెట్రా. నువ్వే వెళ్ళెట్టుకో, నేను ఇది వేసుకుని బయటికి వెళ్ళాలి. అసలే ఎండ లేదని నేను బాధపడుతుంటే. దీన్ని ఇంట్లో పెట్టి నీ టీషర్ట్ ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోరా. మంచి ఐడియా ఇచ్చావే, ఇటు ఇవ్వు. దీన్ని ఇక్కడ ఆరేసేద్దాం.
దీన్ని అక్కడ ఇక్కడ ఎందుకు మనీలకే ఎట్టుకున్నాం. ఎలాగో పెళ్ళయ్యే వరకు చేతికి వాతలు తప్ప ఉంగరాలు వాచ్లు ఏటి ఉండవు కదా. సగం మారిపోయింది, మిగతా సగం మారేలోపు టీవీ ఎక్కుకొని చూద్దాం. అక్కడ చిరంజీవికే కాదు, ఇక్కడ ఈ చంటిగాడికి కూడా అందులికం ఉన్నది. ఉంగరం ఎక్కడ? చెప్పులేస్తున్నప్పుడు ఎక్కడో స్లిప్ అయిపోయినట్టుంది. ఎక్కడ పోయింది ఇది? ఇప్పుడు వెళ్ళి కనపడట్లేదని అమ్మకి చెప్తే బట్టలు ఉతుకుతున్న బండ మీద నన్నెట్టు ఉతికేస్తుంది. ఏరా నీ టీషర్ట్ ఆరిపోయిందా? ఆరిపోయింది. ఇప్పుడు నేను ఉంగరం పోగొట్టాను తెలిస్తే నా మీద ఉగడతాండవమే. అర్జెంటుగా ఎతకాలి. చంటి, రే చంటి, రే ఏంటైంది? ఉంగరం పోయిందిరా. సినిమాలో బాగానే ఇన్వాల్వ్ అయినట్టున్నావు. సినిమాలో కాదురా, సీరియస్ గానే పోయింది. మా అమ్మ ఇంట్లో ఉంచమని నా చేతికి ఉంగరం ఇచ్చిందిరా. ఇచ్చిందాన్ని ఊరికే ఉంచకుండా చిటికిన వేలకేసుకుని చిరంజీవిలా ఫీల్ అయిపోయాను. కాసేపు ఆగి చూస్తే చేతికి ఉండాల్సిన ఉంగరం ఎటో పోయింది. వినేవాడు ఉంటే గడియారంలో ముళ్ళు కూడా సొల్లు చెప్తాడు. నేను చెప్పేది నిజం రా. సర్లే, ఇప్పుడు గ్రౌండ్కి వస్తావా లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటావా? రెండూ కాదు, ఇక్కడే ఉండి ఉంగరం ఎదగడానికి హెల్ప్ చేయమంటాను. మాకు వేరే పని లేదనుకుంటున్నావా? స్నేహితుడు సాయం అడిగితే సిగ్గు లేకుండా వెళ్ళిపోతానంటారా? బాధలో ఉన్న ఫ్రెండ్ వదిలేసుకున్నాడు బాగున్నట్టు, క్రికెట్ టీంలో జాయిన్ అయినట్టు చరిత్రలోనే లేదురా. వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా. మొదటి వికెట్లోనే మీ మ్యాచ్ బకెట్ అన్నైపోతే చూడు. నువ్వు పోగొట్టుకొని పోటుగాళ్ళ మాకు చేపలెడుతున్నావా? ఇంతకీ ఎక్కడ పోగొట్టుకున్నావు? ఇక్కడేరా, ఈ కుర్చీలోనే కూర్చొని ఉన్నాను. ఒక పాటికి చిందేసే లోపల చేయి జారిపోయింది. ఈ లోపు మీ ఇంటికి ఎవరైనా వచ్చేళ్ళారా? లేదురా. అయితే ఇక్కడే ఎక్కడో చోటు ఉంటుంది, వెతుకుదాం పట్టండి. ఇలా కాదురా, వెళ్ళి బట్టలు మార్చుకోమంటావా? అయితే అలా కూడా కాదు, ముగ్గురం 3 చోట్ల సపరేట్గా ఎదుగుదాం. అప్పుడు ఏదో ముళ్ళ ఎవరికొరికి ఫాస్ట్గా కనిపిస్తుంది. కనిపెడితే ఏటిస్తావరా చెంటి? నీకు మగధీర సినిమాలో పంచదార బొమ్మ పాట తెలుసా? ఆ పాటలో ఉన్న పంచదార అంతా నీకే. మాటలాపి మ్యాటర్ చూడండి. మీరు వెతుకుతున్నది నిధి కాదు, నిధి అగర్వాల్ని కాదు. అయినా సరే కళ్ళల్లో ఉన్న కాన్సన్ట్రేషన్ బాడీలో ఉన్న వైబ్రేషన్కి మ్యాచ్ అయ్యి నాలో ఉన్న ఎమోషన్ మీలో మోషన్లా మారి స్లో మోషన్తో స్పేర్ పార్ట్లో ఉన్న ఈ ఇంట్లో ప్రతి పార్ట్ని వదలకన్నా వెతకండి. రే సీను, నువ్వు ఇంట్లో ఎత్తుకో, నేను ఇంటి బయట ఎత్తుకుతాను. మరి నేనెక్కడ ఎతకాలరా చెంటి? నువ్వు మేడపైకి ఎక్కిపో. నీకు మేడ ఎక్కడుందిరా? పైన నీ పెంకులేగా. ఆ పెంకుల పైకి ఎక్కువ. పెంకులు ఇరిగాయనుకో అంకుల్ నీ పెంకులు ఇరగొడతాడు. ఏరా దొరికిందా? ఇక్కడ లేదురా. రే నీకు? ఇక్కడ కూడా లేదురా చెంటి. ఏయ్, మనం ఇప్పుడు సూపర్ హిట్ సినిమా చూడబోతున్నాం. ఎలా రాసీను? విషయం తెలిసాక ఈ నెలను రేవెట్టేస్తారు. ఈ ప్రాసెస్ లో జరిగే యాక్షన్ డ్రామా ఏ సినిమాలోనూ ఉండదు. ఎస్కేప్ అయ్యే ఐడియా ఇవ్వకుండా నవ్వుతారా? నువ్వు పోగొట్టింది బొంగరం అయితే ఏదో ఒకటి చేయొచ్చు. బంగారం పోగొట్టావు. నీ నాన్న రాగానే పొయ్యి కొట్టంలో నేను ఊదేస్తాడు. ఇప్పుడు నీ నోరుని ఎప్పుడు గేర్లోనే ఉంచుతావేట్రా? ఇలాగ అన్నావో లేదో అలాగ వచ్చేసాడు. నేను ఏడ్ చేయాలి ఇప్పుడు? నీ మీద అనుమానం రాకుండా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి. ఏరా ఏటైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? అబ్బే టెన్షన్ కాదండి, మీకు అటెన్షన్ ఇస్తున్నాను. కావాలంటే చూడండి, స్టాండర్డైజ్ కూడా ఇస్తాను. అడగకుండానే అన్ని చేస్తున్నావంటే అడ్డమైన పని ఏదో ఒకటి చేసింటావు. మర్యాదగా ఏడ్ చేసావో చెప్పు. అది నేనేట్ చేయలేదండి, పొరపాటు అదే ఎక్కడో పడిపోయింది. నేను కూడా పొరపాటుగానే నీ తోలు తీస్తారా? ఇప్పుడు బంగారం చేతిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని తెలియదేంట్రా? ఇచ్చినప్పుడు మర్యాదగా లోపల ఎట్టచ్చు కదరా ఎదవా. వేలు కేసుకుని ఊరేగడం ఎందుకు? మీరు ఎలాగో ఇప్పట్లో నాకు కొందరు కాసేపు అలా ఎదుగుని ముచ్చట పడదాం అనుకున్నాను. మూతి పచ్చడైపోతుంది నీకు ఇప్పుడు. బంగారం రేట్ ఎంతో తెలుసారా నీకు? మీ కొడుకు కూడా బంగారమేనండి, గుర్తించట్లేదు మీరు. అయినా పోయింది అమ్మ బంగారం అయితే మీకెందుకు అంత బాధ? అమ్మా అబ్బా ఏమైందండి? ఈ నీ బంగారపు ఉంగరం పోగొట్టాడే. నేనేం పోగొట్టలేదే, అదే ఎక్కడో పడిపోయింది. అబ్బా ఆపండి, ఇదేనా? అమ్మయ్యా దొరికిందా?
ఎక్కడుండింది? నువ్వు సినిమా చూస్తున్నప్పుడు కింద పడి కనిపించిందిరా, తీసుకొని వేసేసుకున్నాను. మరి ఆ మాట చెప్పాలి కదే. అనవసరంగా ఏం నన్ను దొంగని కొట్టినట్టు కొట్టాడు. సర్లే ఆ వైట్ టీషర్ట్ ఇవ్వు, నేను గ్రౌండ్కి వెళ్ళాలి. ఉతికేటప్పుడు వైలెట్ ఎట్టడం మర్చిపోయారా? ఇందాకే వైలెట్ ఎట్టి తీగ మీద ఆరేసారా? నువ్వు మామూలు తల్లివి కాదే, బంగారు తల్లివి. వీడియో చూసారు కదా తమ్ముళ్ళు, మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మన కోట్లో సరుకులు ఫ్రీ తమ్ముళ్ళు.